పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో పోలీసులు పహారా కాస్తున్నారు. చలో ఆకివీడుకు హిందూ క్రైస్తవ సంఘాలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అదనపు బలగాలు ఆకివీడుకు చేరుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. ఆకివీడు శివారు జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఉప్పుటేరు బ్రిడ్జ్ అజ్జమూరు చెక్పోస్ట్ వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. నూట 44 సెక్షన్ అమల్లో ఉన్న ఆకివీడులో కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలో చలో ఆకివీడు అంటూ పోస్టులు పెట్టి పోలీస్ వ్యవస్థను తప్పుదారి పట్టిస్తున్నారని రఘువీర్ మండిపడ్డారు. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆకివీడులో ప్రజలను గందరగోళంలో నెట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజలందరికీ నమస్కారం. ఆకివీడిలో రామాలయం దగ్గర ఏదో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న దీంతో చాలామంది చెలో ఆకివీడిని ఒక పిలుపునిచ్చారు. అందులో భాగంగా మేము ఈరోజు మొత్తం ఏలూరు జిల్లా అంటే ఉమ్మడి మన వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న ఫోర్స్ మొత్తం దాదాపుగా 500 మంది మొత్తం చుట్టుపక్కల, అంటే ఒకరు ఓన్లీ ఆకివీడి టౌనే కాదు సరౌండింగ్స్లో కూడా మనం ఎవరు రాకోకుండా మనం వీళ్ళందరినీ కటాఫ్ పార్టీలన్నీ పెట్టి లోపలికి ఎవరిని రానికోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూస్తే ఒక ఆకతాయి పనులు చేసిన వాళ్ళ చర్యగానే భావిస్తున్నాము. దీంట్లో ఏ పార్టీ కూడా ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పార్టీ కూడా దీనికి పిలిపించి ముందుకు రాలేదు. మీకు వాట్సాప్లో వస్తున్నటువంటి మెసేజ్లు ఇవన్నీ కూడా ఎవరికి వాడు క్రియేట్ చేసి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని చెప్పారు. మేము వాళ్ళందరితో పర్సనల్గా కూడా మాట్లాడాం. ఏం సార్ మీరు వస్తున్నారా, ఏమా మీరు వస్తున్నారని అడిగితే మాకేం తెలియదు సార్, మేము ఎవరు రావట్లేదు, మరి అక్కడ 144 సెక్షన్ ఉంది కదా మేము ఎలాగ వస్తామని చెప్పేసి వాళ్ళే రివర్స్ మమ్మల్ని అడుగుతున్నారు. సో కాబట్టి దయచేసి ఇక్కడ ఆకివీడు మండలం మొత్తము 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉంది. అట్ ది సేమ్ టైం 30 పోలీస్ యాక్ట్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎవరు కూడా ఇద్దరికి మించి మనుషులు ఎక్కడ కూడా గుమిగూడి ఉండడానికి వీల్లేదు. దానికి అన్ని విధాల చర్యలు తీసుకొని ముందస్తుగా ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా కొంతమంది వాట్సాప్లో ఇంకొక మెసేజ్ పెట్టారు రాత్రి, మీరెవరు ఇళ్లలో ఉండొద్దండి, పోలీసులు ఏదైనా ముందస్తుగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు.